Hello everyone, welcome back to Life with Lavanya. ఈ రోజు నేను ఆఫ్టర్ ఎక్స్ట్రాక్షన్స్ అండ్ ఫిల్లింగ్స్ తర్వాత చెకప్ కి వెళ్తున్నాను. బ్యాక్ స్టోరీ ఏంటంటే 1 month నుండి లోవర్ రైట్ సైడ్ చాలా పెయిన్ వస్తుంది. చాలా డేస్ భరించాను తగ్గిద్దేమో అని చెప్పి, బట్ అదైతే వర్స్ అవుతూ వచ్చేసింది. ఇప్పుడైతే నాకు ఇన్సూరెన్స్ లేదు. ఒకవేళ ఇప్పుడు తీసుకున్నా గానీ అది వర్క్ అవడానికి కొంచెం టైం పట్టిద్ది. అంతవరకు నేను వెయిట్ చేయడం చాలా కష్టం. సో నేను చాలా మందిని అప్రోచ్ అయ్యాను డెంటల్ క్లినిక్ గురించి. అందరూ మ్యాక్స్ నాకు ఐడియా లేదని చెప్పారు, బట్ అమెరికాలో డెంటల్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా వితౌట్ ఇన్సూరెన్స్ అంటే చాలా కష్టం అవుతుంది. బట్ లక్కీగా నాకు ఒక ఫ్రెండ్ ఉంది, తనకు ఆల్రెడీ ఇలాంటి ఎక్స్ట్రాక్షన్ చేయించుకుంది. సో తన కాడ అడ్రస్ డీటెయిల్స్ మొత్తం తీసుకొని నేనైతే అక్కడికి వెళ్ళిపోయాను. ఫస్ట్ అయితే నేను కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నా. మోస్ట్ ఆఫ్టర్ 2 weeks కి నాకు ఒక అపాయింట్మెంట్ దొరికింది. అమెరికాలో అపాయింట్మెంట్స్ చాలా ఇంపార్టెంట్, చాలా రేర్ గా దొరుకుతాయి వాకిన్స్. పోనీలే అసలు ఎలాగా ఉండిద్దా అని చెప్పి ట్రై చేద్దామని చెప్పి వెళ్ళాను. ఆ రోజు నేను బాగా రిసీవ్ చేసుకున్నారు నన్ను. అక్కడైతే ఫస్ట్ నాకు ఎక్స్రే తీశారు. నేనైతే నా ప్రాబ్లం అంతా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో డాక్టర్ అయితే చెప్పేశారు ఇలాగా యూ నీడ్ టు గెట్ ఎక్స్ట్రాక్షన్స్ అండ్ ఫిల్లింగ్స్ అని. ఎగ్జాక్ట్ గా ఆఫ్టర్ 2 weeks నేనైతే అపాయింట్మెంట్ తీసుకున్నా. ఫస్ట్ కన్సల్టేషన్ అండ్ ఎక్స్రేస్ అన్ని ఫ్రీగానే చేశారు. నన్ను ట్రీట్ చేసింది అయితే డాక్టర్ ఆత్ కేర్ఫుల్ గా హ్యాండిల్ చేశారు. ప్రొసీజర్ కి ముందు అనస్థీషియా ఇచ్చారు. దాంతో ఫేస్ లో ఉన్న రైట్ సైడ్ అంతా నంబైపోయింది. డ్రిల్ చేసేప్పుడు కూడా నాకు కొంచెం కూడా పెయిన్ అనిపించలేదు. చాలా చక్కగా చేశారు. ఆ పన్ను పీకిన ప్లేస్ లో మొత్తం కాటన్ ప్యాడ్ పెట్టేశారు నాకు. ఇంటికి వచ్చాక నేను ఎవ్రీ 6 hours కి చేంజ్ చేశాను కాటన్ ప్యాడ్ ని. రోజంతా నేను యాంటీబయాటిక్స్ అండ్ ఐస్ క్రీమ్స్ తిన్నాను. ఈ 2 weeks అయితే నాకు చాలా ప్రాబ్లం అయింది నార్మల్ గా మాట్లాడడానికైనా కానీ. ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ 2 weeks నేనైతే ఈ రోజు ఇక్కడికి వచ్చేసాను. సో ఈ క్లినిక్ నేమ్ అయితే గల్ఫ్ అండ్ స్మైల్స్. నేనైతే అడ్రస్ క్లియర్ గా డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. ఇదైతే ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటది. ఈ క్లినిక్ అయితే చూడటానికి చాలా క్లీన్ గా టైడీగా పెట్టుకున్నారు, చూసారు కదా. ఆ రిసెప్షన్ లో ఆమె అయితే షాక్ అయిపోయింది, ఏంటి వీళ్ళని చెప్పేసి. దాని తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇలాగ మేము ఆల్రెడీ పర్మిషన్ తీసేసుకుందామని చెప్పి. ఇక్కడైతే ప్రైవేట్ ప్రాపర్టీస్ ని పర్మిషన్ లేకుండా రికార్డ్ చేయకూడదు కదా. సో స్టాఫ్ చాలా వెల్కమింగ్ గా ఉంటారు. తర్వాత ఆమె నా హిస్టరీ పుల్ చేయడానికి డీటెయిల్స్ అడిగింది. ఇంకో స్టాఫ్ అయితే రెడీగా ఉంది నాకు ఎక్స్రే తీయడానికి. జ్యువెలరీ కనుక ఏమైనా ఉంటే తీసేయమని చెప్పారు ఆ నర్స్. నేనైతే చాలా నర్వస్ గా ఫీల్ అయిపోయాను, వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తారా అని. దాని తర్వాత ఒక నాప్కిన్ అయితే తీసుకొచ్చింది, నా జ్యువెలరీ ఏమైనా ఉంటే అందులో పెట్టేయమని చెప్పేసి. సో ఎక్స్రే మిషన్ అయితే క్లియర్ గా స్కాన్ చేసి మొత్తానికి మనకి చెప్పేస్తుంది అక్కడ ప్రాబ్లం ఏంటి అని చెప్పి. సో ఆ నర్స్ నాకు ఆ సెటప్ అంతా అడ్జస్ట్ చేస్తున్నారు. మన పేరెంట్స్ అయితే చాలా దూరంగా ఉన్నారు ఇక్కడ నుండి. సో మనకు చెప్పే వాళ్ళు ఎవరు ఉండరు. సో మనమే మన హెల్త్ అయితే కేర్ తీసుకోవాలి. నాకైతే 1 extraction 2 fillings కి మెడిసిన్స్ అన్నిటికి కలిపి ఆల్మోస్ట్ $500 అయిపోయింది. నేను వాల్గ్రీన్స్ లో మెడిసిన్ అయితే తీసుకున్నాను. ఆల్మోస్ట్ 2 weeks అయితే యూజ్ చేశాను ఆ మెడిసిన్స్. సో డాక్టర్ అయితే చూసేసి ఎవ్రీథింగ్ ఈస్ పర్ఫెక్ట్లీ హీల్ అని చెప్పారు.
తను నాకు క్లినిక్ అంతా తిప్పి చూపిస్తుంది. సో నాకు ఈ నర్స్ మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అక్కడ వాళ్ళ రూమ్స్ ఏంటి అని చెప్పి. ఇంకో సైడ్ అయితే డాక్టర్ ఆల్రెడీ పేషెంట్స్ని ట్రీట్ చేస్తున్నారు. ఇంకా ఏవో మిగతా రూమ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అవి ఏంటని. అలా అయిపోయింది నా డెంటల్ విజిట్ అంతా. ఫైనల్గా రిసెప్షనిస్ట్కి అండ్ ఆ నర్స్కి బాయ్ చెప్పేసి స్టార్ట్ అయిపోయాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్ బాయ్. హోప్ ఈ వీడియో డెంటల్ ప్రాబ్లమ్స్తో ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్పి. అదండి మరి ఈరోజు వీడియో. నా లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.